హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అసలు ఏజ్ అనేది జస్ట్ ఎ నంబర్ అనేది ఆయన్ను చూస్తే అర్థమైపోతుంది. ఓవైపు విశ్వంబర సినిమాతో పాటు అనిల్ రావిపూడి సినిమా షూటింగ్తో చాలా బిజీగా ఉన్నాడు చిరంజీవి. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంబర సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుందట. ఈ సినిమాలో ఎక్కువ భాగం విఎఫ్ఎక్స్ ఉంటుందని అర్థమవుతుంది. అలాగే మరోవైపు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే అనిల్ అయితే ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ను అందుకున్నాడు. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇక ఆగస్ట్ 22 మెగాస్టార్ పుట్టినరోజు. ఆ రోజుతో చిరంజీవికి 70 సంవత్సరాలు వచ్చేస్తాయి. అయితే మెగాస్టార్ బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులు కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో చిరు మాట్లాడుతూ తనపై విషప్రయోగం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఒక అభిమాని తనపై విషప్రయోగం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు చిరంజీవి. మరణ మృదంగం అనే సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని చేసిన పని నా ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ అభిమాని కేక్ తెచ్చి బలవంతంగా నా నోట్లో పెట్టాడు. అయితే నాకు కేక్ లాంటి వాటిని స్పూన్తో తినడం అలవాటు. అయితే అతను నా నోట్లో పెట్టిన కేక్ చేదుగా అనిపించడంతో బయటపడేశా. అదే సమయంలో అతను కేక్ను చేత్తో తినిపించాడు. అంతేకాకుండా చేదుగా కూడా అనిపించింది. దీంతో వెంటనే బయటపడేశా. వెంటనే సెట్లో ఉన్న వాళ్ళతో ఈ విషయం చెప్పాను అని అతన్ని పట్టుకొని కొడితే అసలు నిజం బయట పెట్టాడట. అభిమాని తెచ్చిన కేక్ శాంపిల్ను టెస్టింగ్కు పంపించారు. టెస్ట్ చేసిన తర్వాత ఆ కేక్లో విషం కలిసినట్లు తెలిసిందట. కేరళ నుంచి ఏదో వశీకరణం పౌడర్ తీసుకొచ్చి కేక్లో కలిపినట్లు చెప్పారు. ఇది విని అందరూ కూడా షాక్ అయిపోయారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటి అంటే కేక్ తినిపించిన వ్యక్తి నాకు పిచ్చి అభిమాని. అయితే అతన్ని పట్టించుకోలేదనే కోపంతో నాపై వశీకరణ ప్రయోగం చేశాడు అని అంటున్నాడు చిరంజీవి. ఈ విషయం తెలుసుకొని నేను వెంటనే అతన్ని క్షమించి వదిలేశా అని అంటున్నాడు మెగాస్టార్. అయితే ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అందరూ కూడా ఇలా కూడా చేస్తారా ఇష్టమైన వ్యక్తి పట్టించుకోకపోతే అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.